ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్. అబ్స్ట్రాక్ట్ nouns have no plural. అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో ప్లూరల్స్ ఉండవని అంటున్నారు. చూద్దాం. హోప్ అనేది హోప్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ ఏ అంటే హోప్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ప్లూరల్ అనేది ఎస్ లేదు. అదేవిధంగా కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు మెటీరియల్ నౌన్ తీసుకున్నాం. మెటీరియల్ నౌన్లో ఏమో వస్తాయి, వస్తువుల పేర్లు వస్తాయి. కాపర్, మెటీరియల్ నౌన్లో కాపర్ వస్తుంది, దాంట్లో ప్లూరల్ లేదు. అదేవిధంగా టిన్ అనేది కూడా కాపర్ లేదు, సారీ ప్లూరల్ లేదు. ఐరన్ మెటీరియల్స్ నౌన్లో కాపరు, టిన్ను, ఐరన్ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్లో భాగాలే. ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. కాపరు, టిన్ను, ఐరను ఇవన్నీ కూడా మెటీరియల్. వుడ్ కెన్స్ మేడ్ ఆఫ్ టిన్. క్యాన్స్ ఇవన్నీ కూడా వుడ్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ కనుకొస్తాయి. అదేవిధంగా లెటర్సు, ఫిగర్సు, లెటర్స్, ఫిగర్సు, బొమ్మలు అండ్ అదర్ అంటే లెటర్సు, ఫిగర్సు అండ్ అదర్ సింబల్స్ అంటే ఇతర గుర్తులు. అండ్ అదర్ సింబల్స్ అంటే ఇతర గుర్తులు. అవన్నీ కూడా ప్లూరలే. అదేవిధంగా నేషనాలిటీ నేమ్స్ ఎండింగ్. నేషనాలిటీ నేమ్స్ ఎండింగ్ దగ్గర ఏం జరుగుతుంది? నేషనాలిటీ NATIONLITY నేషనాలిటీ నేమ్స్ ఎండింగ్. నేషనాలిటీ అనే నేమ్ ఎండింగ్ నేమ్స్. నేషనాలిటీ నేమ్స్ ఎండింగ్ దగ్గర NSHCH నేషనాలిటీ నేమ్స్ అనే పదంలో ఎండింగ్లో SH, CH, MEN, ఉమెన్, WOMEN నేషనాలిటీ నేమ్స్ అనే దాంట్లో ఎండింగ్లో SH కానీ, CH కానీ, MEN మెన్ కానీ, WOMEN ఉమెన్ అని కానీ వస్తాయి. అదేవిధంగా సమ్ నంబర్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. మెజర్మెంట్లో ఇప్పుడు సమ్ నంబర్స్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్లో డజన్, DOZEN డజన్ అనేటువంటి దాంట్లో 12 ఉంటుంది.
12 అనేది డజన్స్ అన్నాం కదా, కాబట్టి డజన్ అనేటువంటి దాంట్లో ఎస్ రాదు. అంటే ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్లో ప్లూరల్ నెంబరు విధంగా డజన్ అనే వస్తుంది, ఎస్ అనేది జారు. అదేవిధంగా 100 అంటే 100 అంటే ఎక్కువ కదా, కాబట్టి ఎస్ రాదు. కాబట్టి 100లో కూడా ప్లూరల్ నెంబర్ ఎస్ రాదు. అదేవిధంగా 3, అదేవిధంగా 3 డజను 100 అవన్నీ కూడా ఎస్ అనేది రావు, యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఎస్ ఎస్ కానీ అవి చేరవు. అదేవిధంగా ఫిష్ అండ్ బర్డ్స్, కొన్ని ఫిష్ అండ్ బర్డ్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో ఫిష్ అండ్ బర్డ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లూరల్గా ఎలా వస్తాయి. ప్లూరల్లో దేర్ ఆర్ 100 ఎలిఫెంట్స్ ఇన్ ద జూ, అంటే జూలో 100 ఎలిఫెంట్స్ ఉన్నాయన్న. ఫ్రమ్ లాటిన్ టెర్మినల్స్, కూడా ఫ్రమ్ లాటిన్, ఫ్రమ్ టెర్మినల్, ఫ్రమ్ గ్రీక్, ఫ్రమ్ ఇటాలియన్, ఫ్రమ్ ఇటాలియన్. నౌన్ ఎండింగ్లో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్, నౌన్ ఎండింగు ఇర్రెగ్యులర్ ప్లూరల్. ఏఈ ఫార్ములా, విఈ నైవ్స్. ఇప్పుడు ఫార్ములా ఏఈ అంటే ఎఫ్ఓ, ఇప్పుడు నౌన్ ఎండింగ్ అనేది తీసుకుందాం. నౌన్ ఎండింగ్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్, నౌన్ ఎండింగు ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనేది తీసుకున్నాం. నేమ్ ఎండింగ్లో ఏఈ వచ్చింది అనుకో, నేమ్ ఎండింగ్లో ఏఈ, వాడు ఇర్రెగ్యులర్ ప్లూరల్లో ఫార్ములా FORMULAE చూడండి, LAE. నౌన్ ఎండింగ్లో ఏఈ వస్తే పదం వస్తే ఆ వర్డ్కి ఎగ్జాంపుల్ ఫార్ములా FORMULAE, ఫార్ములా అంటే ఏఈ వచ్చింది. అదేవిధంగా చివర విఈ వచ్చింది అనుకోండి, ఇర్రెగ్యులర్ అంటే నౌన్ ఎండింగ్లో విఈ వస్తే ఇర్రెగ్యులర్ ప్లూరల్లో నైవ్స్, ఎగ్జాంపుల్ KNIVES, VS. అదేవిధంగా ICS వస్తే ICS అంటే నౌన్ ఎండింగ్లో ICS కానీ వస్తే ఇర్రెగ్యులర్ ప్లూరల్లో మ్యాట్రిక్స్, MATRICS మ్యాట్రిక్స్ అంటే ఇది చివరిలో ICS వచ్చింది. అదేవిధంగా ఏ వచ్చింది అనుకోండి, ఏ అనేది నౌన్ ఎండింగ్లో వస్తే ఆ వర్డ్ క్రైటీరియా, CRITARIA క్రైటీరియా. ఇదో ఐ అనే పదానికి, ఐ అనే దానికి నౌన్ ఎండింగ్లో ఐ కానీ వస్తే ఆ వర్డ్కు ఎగ్జాంపుల్ ఋషి అనేది ఒక వర్డ్. విధంగా ఒక ఋషి అనే పదం తీసుకుంటే చూడండి, అయ్య అనే పదం ఋషి అనేది మనకు తెలుసు కదా, సాధువులు. ఋషి అనే పదం తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ముక్తి, ఋషి ముక్తి కూడా వస్తుంది, MUKTHI ముక్తి. ఈ ముక్తిలో కూడా ఐ వచ్చింది. ఋషి, ముక్తి ఇవన్నీ తెలుగు వాడే, కానీ ఈ విధంగా ఐ ఎగ్జాంపుల్ కోసం
ఒకే విధంగా ఉంటాయి. నౌన్ ఎండింగ్లో అయ్యి, ఋషి, ముక్తి అనే ఉంటాయి. అదేవిధంగా నౌన్ కేసుల్లో నామినేటివ్ కేసు, నౌన్, ప్రొనౌన్, ది సబ్జెక్ట్, ఏ వెర్బ్ అనే పదాల గురించి, తర్వాత అక్యుసేటివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, నౌను, వీటన్నింటి గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.